దేవుళ్లకు పూజలు మొక్కులు వ్రతాలు నైవేద్యాలంటే ఎక్కువ చేసేది మా అక్క చెల్లెండ్లే. శ్రావణ మాసం కార్తీక మాసం గిట్ల ఏ మాసం వచ్చినా పూజలు గట్టిగా చేసేది మా ఆడోళ్లే. కానీ అప్పుడప్పుడు మొగోళ్ళు కూడా పూజలు చేయాల్సి వస్తుంటది, నైవేద్యాలు వండి పెట్టాల్సి వస్తుంటది. ఎందుకంటే మరిగో ఇసొంటి ఆచారాలు ఉంటాయి కాబట్టి సుడుర్యా కథ ఏంటిదో. ఒకదాని పక్కకు ఒకటి వరుసగా పెట్టిండ్రు కదా కుండలు. ఆడికి ఈడికి కట్టెల పొయ్యిలు మంచిగా కట్టించిండ్రు. ఓ అన్న జర కలిపే మాడుతాంది, ఆగో పొగ చూరుతాంది, మంట పెట్టు. అయ్యో వంట అంతా పొగ పొగ వాసన వస్తుంది. ఓ అన్న నువ్వు తిప్పు కలుపు అడుగు పడుతుంది. అది అట్లా చెయ్యాలి. ఏంది ఇది వంటకాడ చూద్దామంటే ఒక్క ఆడామే కానొత్తలేదు, అంత మొగోళ్ళే ఉన్నారు. ఏమో వండుతాన్రు తిప్పల వాడుతాన్రు అనుకుంటారా? ఇది ఇక్కడ ఆచారం. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలో వెలిసిండు ఈ సంజీవరాయ స్వామి. ఈ స్వామికి ఆడోళ్ళు వండిన నైవేద్యం పెట్టరాట, మొగోళ్ళు మడి కట్టుకొని వండి పెట్టాలన్నట. అది కూడా కొత్త బియ్యంతో ఉడుకుడుకు పొంగలి వండి పెట్టాలన్నట. అందుకే గిట్ల మొగోళ్ళంతా పంచెలు కట్టుకొని కట్టెలు బియ్యం కుండలన్నీ గంపల పెట్టుకొని గుడికి పోయిండ్రు. వంట వచ్చినా రాకపోయినా మొగోళ్ళే పోయి అంటియాలే, మొగోళ్ళే పరమాన్నం వండాలి. ఆట సంక్రాంతి పండుగకు గిట్ల సంజీవరాయ స్వామికి మొగోళ్ళు నైవేద్యం చేసి పెట్టి మొక్కులు మొక్కుతుంటారు. ఇక సంజీవరాయ స్వామి అనంటే ఏ దేవుడు అనుకునేరు, మన అంజన్న స్వామి. సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణునికి పానం పోసిండు కాబట్టి హనుమంతుని ఇక్కడోళ్ళు సంజీవరాయ స్వామి అని పిలుచుకుంటారట. తాత ముత్తాతల కాలం నుంచి ఈ ఆచారం వస్తున్నది. కట్టు తప్పకుండా పాటిస్తున్నారు ఈ తిప్పాయపల్లి పబ్లిక్. చేతులు కాల్చుకున్న మాయే, అసలు వండనికి రాకపోయినా మాయే. వాళ్ళని వీళ్ళని అక్కన్య మొగోళ్ళని అడిగి నైవేద్యం వండుతారట గాని ఆడోళ్ళనైతే రానియరట. ఆచారం అంటే ఆచారమే అంటున్నారు ఇక్కడి జనాలు. గమ్మతే ఉన్నది పోయినరి అనుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్.